ఎక్స్ప్రెస్ నేను నిఖత్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు పార్టీ కీలక సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్ఛార్జ్ల నియామకం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు సమాచారం. నర్సంపేట నియోజకవర్గం అశోక్ నగర్లో కూల్చివేసిన శివాలయానికి సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గుప్త నిధుల వేటలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని అన్నారు. గర్భగుడి కింద 24 అడుగుల మేర తవ్వకాలు ఎందుకు జరిపారని ప్రశ్నించారు. పేదల ఇళ్లతో పాటు ఇప్పుడు దేవాలయాలను కూడా కూల్స్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. కూల్చివేసిన శివాలయ ప్రాంతాన్ని హరీష్ రావు సందర్శించారు. బండి భగీరథ్ కేసును నీరుగార్చడానికి కుట్ర జరుగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసు నమోదై 4 రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు జస్ట్ రీట్వీట్ కొడితేనే ఇంటికి వచ్చి ఎత్తుకుపోయారు కదా, మరి ఫోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. బండి సంజయ్ కొడుకుని కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రజలు అసలు విషయం చర్చించుకోకుండా రేపటి నుంచి లీకులు మొదలవుతాయన్నారు హరీష్ రావు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బండి భగీరథ్పై చట్టపరమైన చర్యల నుంచి తప్పించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బండి భగీరథ్ చేసిన నేరానికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడుతోందని తెలిపారు. భగీరథ్పై ఉద్దేశపూర్వకంగా నేరానికి తగ్గ సెక్షన్లు పెట్టకుండా తప్పించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ది ఫెవికాల్ బంధమన్నారు. బేటీ బచావో అంటున్న ప్రధాని మోదీ ఆడబిడ్డకు అన్యాయం చేసిన బండి సంజయ్ను పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైనా పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై నిప్పులు చెరిగారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ కు సహకరిస్తుందని విమర్శించారు. ఏ రూల్స్ ప్రకారం తెలంగాణ పోలీసులు మైనర్ బాలికపై హనీ ట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితమా అని ప్రశ్నించారు. బండి సంజయ్ తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను అరెస్టు చేయడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేకానంద. కేంద్ర మంత్రి, రాష్ట్ర హోంమంత్రి ఇద్దరు కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార బలంతో బాధిత కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక మైనర్ బాలికను న్యాయం చేయలేని బండి సంజయ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. బండి భగీరథ్ కేసు విషయంలో బండి సంజయ్ బాధ్యత వహించి తక్షణమే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు మిలాఖతై తెలంగాణ ఆడబిడ్డలకు రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదుతో చేతులు దులుపుకోకుండా నిందితుడిని అరెస్ట్ చేసి పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా నిలిచి పోరాడుతోందన్నారు దాస్యం వినయ్ భాస్కర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను అరెస్టు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహిళా కమిషన్ను కలిశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. పోక్సో కేసు నమోదైనప్పటికీ భగీరథ్ను ఇంకా అరెస్టు చేయలేకపోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ఇచ్చోట మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి రేవంత్ మధ్య చీకటి బంధాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలతో హోరెత్తించారు. చట్టాలు అందరికీ సమానమే, కానీ కొందరు చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై
చర్యలు తీసుకోకపోవడంపై బీఆర్ఎస్వి తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా కళ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని బీఆర్ఎస్వి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిందితునిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మైనర్ బాలిక కుటుంబ సభ్యులపై ఉల్టా కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలకు, దగాకోర్లకు, అత్యాచారాలు జరిపేటోళ్లకు కాంగ్రెస్ సర్కార్ అండగా నిలుస్తుందని ఆరోపించారు. ఇక బండి భగీరథ్ను అరెస్ట్ చేసి బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీఆర్ఎస్వి నేతలు హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే మూఠా గోపాల్ డిమాండ్ చేశారు. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ నార్చుడు వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. రామ్నగర్ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్కి ఆయన కుమారుడు భగీరథ్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ పై చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేసు పెట్టిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులనే వేధిస్తున్నారని అన్నారు. బండి సంజయ్ కొడుకుకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బండి భగీరథ్ను అరెస్ట్ చేసి బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బండి కొడుకు కేసుపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. అది వారి కుటుంబంలో జరిగిన సంఘటనని, దాంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఒకవేళ వారి కుటుంబీకుల జోక్యం ఉంటే తప్పనిసరిగా విచారణ జరగాలని తేల్చి చెప్పారు. బండి కుమారుడి కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. బండి సంజయ్ కొడుకు లైంగిక వేధింపులపై న్యూస్ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు తోకముడిచి దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బండి భగీరథ్ పోక్సో కేసుపై గత 3 రోజులుగా న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. అయితే న్యూస్ తప్ప బండి కొడుకు వార్తను ఏ ఇతర ఛానల్ కూడా కవర్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే వార్తను తొక్కిపెట్టారు. పోక్సో కేసు విషయంలో సర్కారు వైఖరిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక ప్రజల్లో ఆగ్రహం వెల్లువీకడంతో తప్పనిసరి విధిలేక స్పందించారు రేవంత్. బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడే తనకు తెలిసినట్టుగా బిల్డప్ ఇచ్చేందుకు రేవంత్ కవరింగ్ డ్రామాలు మొదలుపెట్టారు. పోక్సో కేసుపై చర్యలు తీసుకున్నట్టుగా రేవంత్ హడావుడి చేస్తున్నాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఎట్టకేలకు బయటకి వచ్చింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 684/2026 కింద పోక్సో కేసు నమోదైంది. ఇందులో నిందితుడి పేరు బండి భగీరథ్, తండ్రి పేరు బి సంజయ్ గా నమోదైంది. భారత న్యాయ సంహిత చట్టంలోని 74, 75 సెక్షన్లు, పోక్సో యాక్ట్ 11R/W12 సెక్షన్ల ప్రకారం కేసు బుక్ అయింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో మరో దుర్మార్గమైన కోణం బట్టబయలైంది. బండి సంజయ్ కొడుకును పోక్సో కేసు నుంచి తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది రేవంత్ సర్కార్. ఇప్పటికే సిట్ పేరుతో కాలయాపన కుట్ర చేశాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కుల సంఘాల పేరుతో మంత్రి పొన్నం ప్రభాకర్ మరో కుట్రకు తెరలేపాడు. నేరస్తుల్ని విచారించి శిక్షించాల్సిన మంత్రులే కుల పంచాయతీ ద్వారా సెటిల్ చేసుకోవాలని చెబుతున్నారు. బండి సంజయ్ది, బాధితురాలిది ఒకటే కులమని చెప్పుకొచ్చిన పొన్నం కుల పెద్దలు ఈ విషయాన్ని పెళ్లి చేయడం ద్వారానో లేదా పంచాయతీ చేసో పరిష్కారం చేయాలని సూచించాడు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. లైంగిక దాడి జరిగిందని కేసు పెడితే పెళ్లి చేసి సెటిల్ చేసుకోమనడం ఏ దేశ చట్ట ప్రకారం న్యాయం మిస్టర్ పొన్నం? ధాన్యం కొనుగోలు సక్రమంగా చేపట్టాలని, తరుగు దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోర్థాడ్ మండల కేంద్రంలో రైతులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. రైతుల సమస్యలపై కలెక్టర్కు, మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. దొడ్డు రకం ధాన్యానికి గ్రేడ్ 1 ద్వారా కల్పించాలని డిమాండ్ చేశారు. కల్లాలో ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో అన్నదాతలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.
రెకలపల్లి మండలం పెద్దూరు గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. 15 రోజులుగా అధికారులు ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని, ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. లారీల కొరతను సాకుగా చూపి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండల రాంపూర్ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర గ్రామాలకు ప్రతిరోజు లారీలు వెళ్తున్నాయని, కేవలం రాంపూర్ గ్రామానికి మాత్రం నెల రోజులుగా ఒక్క లారీ కూడా రాలేదని ఆర్మూరు సొసైటీ తాళం వేసి నిరసన తెలిపారు. రైట్, ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ న్యూస్.